హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ ట్రెండ్స్ ఛానల్ అండి. ఈ వీడియో కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి వెరండా లెర్నింగ్ అండి. వెరండా లెర్నింగ్ ఈ స్టాక్ చూసినట్టయితే మనకి పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. చూసినట్టయితే ఇది ఒక పోల్ అండి, ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుంది. ఇది ఒక కన్సెషన్ అయిందండి, దాని స్టాక్ అయిందండి. ఈ కన్సెషన్ మోడ్లో స్టాక్ అయితే మనకి చూపిస్తుందండి. లాస్ట్ మనకి 3 days చూసినట్టయితే స్టాక్ మొత్తం మనకి మిక్ పైకి ఉందండి, బాడీ కిందకు ఉంది. సో స్టాక్ అనేది కిందకు వస్తుంది అనుకున్నాం కానీ బట్ ఇవాళ చూసినట్టయితే బాడీ అంతా పైకి వెళ్ళిందండి, ఒక విక్ అయితే ఫామ్ చేసింది. సో మనకి స్టాక్లో మనకి మార్నింగ్ కనుక ఇది పైన సస్టైనబిలిటీ అయితే ఓపెన్ అయితే ఈ స్టాక్లో ర్యాలీ అయితే ఉండొచ్చండి. అంటే బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఆ బ్రేక్అవుట్ నుంచి మనకి ర్యాలీ అయితే ఉంటుంది కదండి, ఆ మూమెంట్లో అనుకోవచ్చు అండి. ఇది నా ప్యూర్ అనాలిసిస్ మాత్రమే అండి, ఇది గెస్సింగ్ మాత్రమే, ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదు. జస్ట్ ఇది మనకి ఇలా పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లో నాకు ఈ డిస్ప్లే అయితే అయిందండి. ఈ కన్సెషన్ మోడ్లో నుంచి మనకి ఈ జోన్ చూసినట్టయితే పైకి వెళ్ళే మూమెంట్ అయితే కనబడుతుందండి. సో ఇది డైలీ ఫ్రేమ్ అండి, వెరండా లెర్నింగ్స్ అండి డైలీ ఫ్రేమ్. దీన్నే మనం వీక్లీ మారుద్దామండి. చార్ట్ చూడండి ఒకసారి, వీక్లీ మారుస్తే ఎలా ఉంది చూద్దాం ఒకసారి. చూడండి, ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. వీక్లీ ఫ్రేమ్ ఇది ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అండి. దాని తర్వాత ఇక్కడ హిట్ చేసిందండి. ఇలా మనం కర్సర్ తీసుకుంటే డౌన్ ట్రెండ్లో ఇక్కడ టచ్ చేస్తుందండి. దీన్ని ఎక్స్టెండ్ చేద్దామండి. దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇది టచ్ చేస్తుందండి, ఎగ్జాక్ట్గా ఇది టచ్ చేస్తుందండి. ఇది ఎక్స్టెండ్ చేస్తున్నట్టయితే సో మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సారా. సో దీన్ని మనం ఇలా తీసుకున్నా కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం చూడండి. చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ట్రై చేస్తుందండి రావడానికి, బట్ స్ట్రెంత్ లేక ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టాక్ అనేది వీక్లీ ఫ్రేమ్లో అప్రూవ్మెంట్ జరిగిందండి. సో వీక్లీ బేస్ చేసుకుంటే ప్రతి వీక్ మనకి అప్రూవ్మెంట్ వచ్చిందండి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక కన్సెషన్ మోడ్ అయితే అయిందండి. సో ఇక్కడ కన్సెషన్ మోడ్లో మనకి ఇప్పుడు డైలీ ఫ్రేమ్ మారుద్దామండి. డైలీ ఫ్రేమ్ చేంజ్ చేసినట్టయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను రిమూవ్ చేస్తానండి. చూడండి, ఇది మనకి ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. స్పష్టంగా మనకి ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ లెవెల్లో ఉందండి, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో ఉంది. సో మనం ఇది వాచ్ యాడ్ చేసుకుని అబ్జర్వ్ చేయించండి. నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి టైమ్ టెక్నోప్లాస్ట్ అండి. ఇది కూడా నేను వీక్లీ ఫ్రేమ్ డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది చూసినట్టయితే ఈ జోన్ కూడా మొత్తం మనకి ఒక కన్సలేషన్ అయితే నడుస్తుందండి. ఈ కన్సలేషన్లో నుంచి మనకి స్టాక్ బయటకు వస్తే మళ్ళీ మనకి ర్యాలీ ఉండొచ్చండి. ఈ జోన్ చూసినట్టయితే ఎటువంటి మూమెంట్ అయితే లేదండి. లాస్ట్ ఆల్మోస్ట్ జూన్ 21 నుంచి అండి, ఇప్పుడు జూలై కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1.5 month నుంచి స్టాక్ అనేది ఎటువంటి మూమెంట్ లేకుండా ఇక్కడిక్కడే ఉందండి స్టాక్. సో మనకి ఈ జోన్ మనకి బయటకు వచ్చి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ అయితే మూమెంట్ అయితే ఉండొచ్చండి. దీన్ని కూడా మనం ఒక వీక్లీ మారుద్దామండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. డైలీ ఫ్రేమ్ నుంచి వీక్లీ ఫ్రేమ్ మార్చి చూద్దాము స్టాక్ ఎలా ఉంది అనేది. చూడండి, ఇది చూసినట్టయితే స్టాక్ అనేది అప్రూవ్మెంట్ వెళ్తూనే ఉందండి, ఎక్కడ ఆకుండా వెళ్తూనే ఉందండి స్టాక్. టైమ్ టెక్నోప్లాస్ట్ ఎవ్రీ వీక్ కన్సెషన్ అండి. మళ్ళీ బులిష్నెస్, మళ్ళీ ఇక్కడ కన్సెషన్ అండి, మళ్ళీ బులిష్నెస్, మళ్ళీ కొంచెం కన్సెషన్ అండి, మళ్ళీ బులిష్నెస్, మళ్ళీ ఇక్కడ కన్సెషన్ అవుతుందండి. సో ఎక్కడ చూసినా కానీ మనకి ఇంత లాంగ్ కన్సెషన్ అయితే రాలేదండి. ఇక్కడ చూసారా, కొంచెం కన్సెషన్ అయితే వచ్చిందండి. దీని తర్వాత ఎక్కడైతే కన్సెషన్ అనేది రాలేదండి. మనకి మొత్తం మూమెంట్ మొత్తం పైకి చూపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు కన్సెషన్ నడుస్తుందండి స్టాక్. సో మనం మళ్ళీ డైలీ ఫ్రేమ్ మారుద్దామండి.
చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ జోన్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. కన్స్ట్రక్షన్ నుంచి స్టాక్ బయటకు వస్తే ఈ స్టాక్లో కూడా మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి సన్ ఫ్లాగ్ అండి. మన మూడో స్టాక్ సన్ ఫ్లాగ్ అండి. ఇది వీక్లీ తీసుకున్నా అండి ఫ్రేమ్, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. స్టాక్ ప్రీవియస్ మనకి ఇక్కడ బ్రేక్ అయిందండి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ నడిచిన తర్వాత మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేసుకుంటే ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయిందండి. సెకండ్ అండి, ఈ జోన్ అండి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే అయిందండి స్టాక్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మూమెంట్ అయితే ఇచ్చిందండి. సో మళ్ళీ మనకి ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. సో కొంచెం రీటెస్టింగ్ చేసిందండి, బట్ మళ్ళీ మనకి రీటెస్టింగ్ సపోర్ట్ తీసుకొని రివర్స్ తీసుకుందండి. రివర్స్ తీసుకొని ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇప్పుడు మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ పైకి ఒక సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ కూడా మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ ఫ్రేమ్ సన్ ఫ్లాగ్ అండి, వీక్లీ ఫ్రేమ్. ఇది కూడా మనం వచ్చి స్టార్ట్ చేసుకొని అబ్జర్వ్ చేయించండి. సో నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి జూబ్లెంట్ ఇంటిగ్రేవియా అండి. జూబ్లెంట్ ఇంటిగ్రేవియా ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. మంత్లీ ఫ్రేమ్గా నేను చేంజ్ చేస్తాను. ఇది చూడండి, ఆల్మోస్ట్ నేను జూన్లో చెప్పానండి. ఇది స్టాకు జూన్లో చెప్పుకున్నాము ఈ స్టాకు 20th. సో దాని తర్వాత కొంత అయితే ర్యాలీ జరిగిందండి. లాస్ట్ మంత్ జూన్ చెప్పుకుంటే జూలైలో మొత్తం మనకి ర్యాలీ అయితే అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మూమెంట్ అయితే వచ్చిందండి. ఇది ఈ క్యాండిల్ వచ్చేటప్పటికి జూలై అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ కదండి. ఈ క్యాండిల్ మొత్తం జూలై అండి. మనం జూన్ 20th చెప్పుకున్నాము ఈ క్యాండిల్లో. దాని తర్వాత బ్రేక్అవుట్ అయిందండి స్టాక్ అనేది. ఇది జూలై. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఆగస్ట్ అండి. ఆగస్ట్ మంత్ ఈ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దానిపైన ఓపెనింగ్ చూసారా? ఈ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో లాస్ట్ ప్రీవియస్ క్యాండిల్, సో దానిపైన ఓపెన్ అయిందండి క్యాండిల్ అనేది. సో మనకి ఏం అర్థం కావాలంటే దీనిపైన ఓపెన్ అయింది కాబట్టి ఈ స్టాక్ మనకి స్ట్రెంత్ ఉండబోతుందండి. ఈ స్టాక్లో మూమెంట్ అయితే ఉండబోతుందని అనుకోవాలండి. ఇది నా వ్యూ మాత్రమేనండి. సో ఇవాళ మార్కెట్ ఫాలో అయింది కదండి. ఫాలో అయినా కానీ ఇదైతే మనకి ఫాలో అయితే అవ్వలేదండి స్టాక్. సో సస్టైనబిలిటీ అయిందండి స్టాక్ అనేది. సో మనకి ఏంటంటే దీనిపైన మనకి సస్టైనబిలిటీ అయితే ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ బిక్ ఉంది సార్, ఈ బాడీకి ఈ క్యాండిల్ బిక్ ఉంది సారా, దానిపైన మనకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్. సో దానిపైన మనం ఒక అబ్జర్వేషన్ చేసుకొని ఒక ఎంట్రీ తీసుకోవచ్చండి. ఓకే అండి. స్టాక్ ఫ్రేమ్ జూబ్లెంట్ ఇంటిగ్రేవియా అండి, మంత్లీ ఫ్రేమ్. ఇది కూడా మనం వచ్చే స్టాటస్ అబ్జర్వ్ చేసుకోవచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఆటోలైన్ ఇండస్ట్రీస్ అండి. స్టాక్ నేమ్ ఆటోలైన్ ఇండస్ట్రీ. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి మొత్తం డౌన్ ట్రెండ్ ఛానల్ ఉందండి. మొత్తం డౌన్ ట్రెండ్ ఛానల్ కనబడుతుంది. చూడండి, మొత్తం డౌన్ ట్రెండ్ ఉందండి. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సారా, ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత స్టాక్ అనేది వెనక్కి తిరిగి చూడకుండా పైకి వెళ్తూనే ఉందండి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. మనకి ప్రీవియస్ మనకి ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉన్నాయో ట్రై చేసుకున్నామో ఛానల్, ఈ ఛానల్లో నుంచి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మళ్ళీ రీటెస్టింగ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. సపోర్ట్ తీసుకొని ప్రీవియస్ వచ్చిన బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేయడానికి రెడీగా వెళ్తుందండి. అంటే సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది రివర్స్కి వెళ్తుందండి, బులిష్లోకి వెళ్తుంది. సో ఈ స్టాక్ కూడా మనకి మూమెంట్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. స్టాక్ నేమ్ ఆటోలైన్ ఇండస్ట్రీస్ అండి.
ప్యూర్లీ ఇది మాత్రం నా అనాలిసిస్ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ కాదు, ఇది గమనించండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చి ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.